ఓం శాంతి. మురళీ డేట్ 29/5/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, మనం ఎక్కడికి రావాలో అక్కడికి చేరుకున్నాము. బాబా ద్వారా మనందరం రచయిత రచన జ్ఞానం తెలుసుకున్నాం. చాలా సంతోషంలో ఉండాలి. ఎందుకంటే చేరవలసిన స్థానానికి చేరుకున్నాం, జ్ఞానం వింటున్నాము. రోమ రోమము పులకరించిపోవాలి సంతోషంలో. బాబా రోజు మనల్ని జ్ఞానంతో అలంకరిస్తున్నాడు. దేనికి? అత్తగారింటికి పంపించటానికి, విష్ణుపురికి పంపించటానికి, విశ్వ మహారాజులుగా మహారాణిగా చేయటం కోసం రోజు జ్ఞానాన్ని వినిపిస్తారు. తండ్రిగా, టీచర్గా మనందర్నీ తయారు చేస్తున్నాడు బాబా సత్యుగానికి పంపించటానికి. పొద్దున్నే లెగిచి బాబాతో మాట్లాడండి. తనకు తాను చింతన చెయ్యండి. బాబా మనందరికీ అసలైన తండ్రి, టీచరు. జ్ఞాన రత్నాలతో అలంకరిస్తున్నారు. అలంకరించటానికి అక్కడ నుండి ఇక్కడికి వచ్చారు. వారే తండ్రులకు తండ్రి, భర్తలకు భర్త. ఇలా ఆలోచిస్తూ సంతోషంగా ఉండాలి. అందరూ పురుషార్థం చేస్తున్నారు, కానీ ఎందుకు ఇలా చేస్తున్నారు అనకండి. ప్రతి ఒక్కరి పురుషార్థాన్ని సాక్షిగా చూడండి. ఉన్నత పదవి పొందటానికి ఇప్పటికీ అవకాశం ఉన్నది. పురుషార్థం చేయండి. సతో ప్రధానంగా తయారవ్వండి. మనలో నిర్వికారి శక్తి ఉండాలి, సంపూర్ణ పవిత్రతా శక్తి. ఎవరి బుద్ధి యోగం పూర్తిగా రిఫైన్ గా ఉంటుందో, నిర్వికారి శక్తి ఉంటుందో, వాళ్ళు అదృష్టవంతులు. వాళ్ళు 3 లోకాలు సహజంగా తిరిగి రాగలుగుతారు. ఎవరు? పవిత్రత బలం ఉండాలి, యోగ బలం ఉండాలి. వారి సంకల్పాలు సూక్ష్మలోకం వరకు చేరుతూ ఉంటాయి. సర్వ సంబంధాలు బాబాతో సహజంగా జోడిస్తారు. ఇంకా మనకు బాబా మధ్యలో మాయ కలగ చేసుకోదు. సూక్ష్మవతన యొక్క అనుభూతి చెయ్యాలి అంటే మనలో నిర్వికారి శక్తి సంపన్నంగా ఉండాలి. బాబాకు సంకల్పంతో విడాకులివ్వటం అంటే ఏంటి? ఏ వ్యక్తి అయినా, ఏ వస్తువైనా, ఏ వైభవమైనా మనల్ని ఆకర్షిస్తుంది. మనం ఆ వ్యక్తికి, వస్తువుకి, వైభవానికి ఆకర్షితులయ్యాము అంటే మన జీవిత భాగస్వామి బాబాకు సంకల్పం ద్వారా విడాకులివ్వటం. అందుకనే దేనికి మనం ఆకర్షితులవ్వద్దు, ఆధీనంగా కావద్దు. మనమందరం శ్రేష్ఠ భాగ్యవాన్ ఆత్మలం. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, మీరు మళ్ళీ మీ స్థానానికి చేరుకున్నారు. మీరు తండ్రి ద్వారా రచయిత మరియు రచనలను తెలుసుకున్నారు. కావున సంతోషంలో మీ రోమ రోమాలు పులకరించిపోవాలి. ప్రశ్న: ఈ సమయంలో బాబా పిల్లలైన మిమ్మల్ని ఎందుకు అలంకరిస్తున్నారు? జవాబు: మనం అలంకరించుకుని విష్ణుపురిలోకి వెళ్ళాలి. మనం ఈ జ్ఞానంతో అలంకరించుకొని విశ్వ మహారాజులుగా, మహారాణులుగా అవుతాము.
ఇప్పుడు సంగమ యుగంలో ఉన్నాము. బాబా శిక్షకునిగా అయ్యి పుట్టింటి నుండి మెట్టినింటికి తీసుకెళ్లేందుకు చదివిస్తున్నారు. పాట చివరికి ఆ రోజు రానే వచ్చింది. ఓం శాంతి. మధురాతి మధురమైన ప్రియమైన పిల్లలు, మధురాతి మధురమైన చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలు పాటను విన్నారు. అర్ధకల్పం ఏ ప్రియుడునైతే స్మృతి చేశారో వారు ఇప్పుడు చివరికి కలుసుకున్నారు అని పిల్లలైన మీకు తెలుసు. తాము అర్ధకల్పం భక్తి చేస్తారని, ప్రియుడైన తండ్రిని పిలుస్తారని ప్రపంచంలో వారికి తెలియదు. మనం ప్రేయస్సులం, తాను ప్రియుడు, ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. రావణుడు మిమ్మల్ని పూర్తిగా తుచ్చబుద్ధి కలవారిగా చేశాడని బాబా చెప్తారు. అందులోనూ విశేషంగా భారతవాసులను. మీరు దేవీ దేవతలుగా ఉండేవారు అన్నది కూడా మర్చిపోయారు, అనగా తుచ్చబుద్ధి కలవారిగా అయ్యారు. తమ ధర్మాన్ని మర్చిపోవటము అంటే బుద్ధి నీచంగా కావటమే కదా. ఇప్పుడు ఇది కేవలం మీకు మాత్రమే తెలుసు. భారతవాసులమైన మనం స్వర్గవాసులుగా ఉండేవారిమే. ఈ భారతదేశం స్వర్గంగా ఉండేది. ఇది జరిగి కొంతకాలమే అయ్యింది. 1250 సంవత్సరాలు సత్యుగం ఉంది. ఆ తర్వాత 1250 సంవత్సరాలు రామరాజ్యం నడిచింది. ఆ సమయంలో అపారమైన సుఖం ఉండేది. సుఖాన్ని తలుచుకున్నప్పుడు ఒళ్ళు పులకరించిపోవాలి. సత్యత్రేతాయుగాలు గతించిపోయాయి. సత్యుగ ఆయుష్ ఎంత ఉండేదో ఎవ్వరికీ తెలియదు. అది లక్షల సంవత్సరాలు ఎలా ఉండగలదు? ఇప్పుడు బాబా వచ్చి మిమ్మల్ని మాయ ఇంతగా తుచ్చబుద్ధి కలవారిగా చేసేసింది అని చెప్తారు. ప్రపంచంలో ఎవరూ తమని తాము బుద్ధి ఇంత నీచంగా ఉన్నవారిమి అని భావించరు. నిన్న మన బుద్ధి కూడా అంత నీచంగా ఉంది. కానీ ఇప్పుడు బాబా మనకు రచయిత మరియు రచన యొక్క ఆది మధ్య అంతాలని తెలుసుకునేంతటి బుద్ధినిచ్చారని మీకు తెలుసు. నిన్న మనకి తెలియదు, ఈ రోజు తెలుసుకున్నాము. ఎంతెంతగా తెలుసుకుంటూ ఉంటారో అంతంతగా సంతోషంలో ఒళ్ళు పులకరించిపోతుంది. మనం మళ్ళీ మన యథార్థ స్థానానికి వచ్చి చేరుకుంటాము. తప్పకుండా బాబా మనకు స్వర్గ రాజ్యాన్ని ఇచ్చారు, మళ్ళీ మనం పోగొట్టుకున్నాము. ఇప్పుడు పతితులుగా అయిపోయాము. సత్యుగాన్ని పతితము అని అది పావన ప్రపంచం. హే పతిత పావన రా అని మనుష్యులు పిలుస్తారు. రావణ రాజ్యంలో పావనులైన ఉన్నతులు ఎవరూ ఉండరు. ఉన్నతోన్నతుడైన బాబా పిల్లలుగా అయ్యారు, కావున ఉన్నతంగా కూడా అవ్వాలి. పిల్లలైన మీరు బాబాని తెలుసుకున్నారు. అది కూడా నెంబర్ వారీగా పురుషార్థమనుసారంగా తెలుసుకున్నారు. ఉదయమే లెగిచి మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోండి. అమృతవేళ సమయం చాలా మంచిది. ఉదయమే అమృత వేళలో కూర్చొని ఈ ఆలోచన చెయ్యండి. బాబా మనకు తండ్రి మరియు శిక్షకుడు కూడా.
ఓ గాడ్ ఫాదర్, హే పరంపిత పరమాత్మ అని అంటూనే ఉంటారు. హే భగవంతుడా అని ఎవరినైతే తలుచుకుంటారో ఇప్పుడు వారు మనకు లభించారు అని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ మనం అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటున్నాం. వారు అలౌకిక తండ్రి, వీరు అనంతమైన తండ్రి. మీ లౌకిక తండ్రి కూడా ఆ అనంతమైన తండ్రిని స్మృతి చేస్తారు. కావున వారు తండ్రులకు తండ్రి, పతులకు పతి అవుతారు. ఇలా కూడా భారతవాసులే అంటారు. ఎందుకంటే ఇప్పుడు నేను తండ్రులకు తండ్రిగా, పతులకు పతిగా అవుతాను. ఇప్పుడు నేను మీకు తండ్రిని కూడా. మీరు పిల్లలుగా అయ్యారు. బాబా బాబా అంటూ ఉంటారు. ఇప్పుడు మిమ్మల్ని మళ్ళీ విష్ణుపురిలోకి మెట్టినింటికి తీసుకువెళతాను. ఇది మీ తండ్రి ఇల్లు. ఆ తర్వాత మళ్ళీ మెట్టినింటికి వెళతారు. తమను బాగా సింగారించటం జరుగుతుంది అని పిల్లలకు తెలుసు. ఇప్పుడు మీరు పుట్టినింట్లో ఉన్నారు కదా, మిమ్మల్ని చదివించటం కూడా జరుగుతుంది. మీరు ఈ జ్ఞానం ద్వారా అలంకరింపబడి విశ్వ మహారాజులుగా, మహారాణులుగా అవుతారు. విశ్వాధిపతులుగా అయ్యేందుకే మీరు ఇక్కడికి వచ్చారు. భారతవాసులైన మీరే సత్యుగం ఉన్నప్పుడు విశ్వాధిపతులుగా ఉండేవారు. మేము విశ్వాధిపతులము అని ఇప్పుడు మీరు అనరు. భారతదేశాధిపతులు ఇప్పుడు కలియుగం వారిగా ఉన్నారని, మనమైతే సంగమయుగ వాసులుగా ఉన్నామని ఇప్పుడు మీకు తెలుసు. మళ్ళీ మనం సత్యుగంలో మొత్తం విశ్వానికి అధిపతులుగా అవుతాము. ఈ విషయాలు పిల్లలైన మీ బుద్ధిలోకి రావాలి. విశ్వరాజ్య అధికారాన్ని ఇచ్చేవారు వచ్చారు అని మీకు తెలుసు. ఇప్పుడు వారు సంగమ యుగంలో వచ్చారు. జ్ఞానదాత బాబా ఒక్కరే. ఒక్క బాబాని తప్ప ఇంకా ఏ మానవ మాతృలను జ్ఞానదాత అని అనలేరు. ఎందుకంటే బాబా వద్ద ఎటువంటి జ్ఞానం ఉందంటే ఆ జ్ఞానం ద్వారా మొత్తం విశ్వమంతటి సద్గతి జరుగుతుంది. తత్వాల సహితంగా అన్నింటి సద్గతి జరుగుతుంది. మనుషుల వద్ద సద్గతి జ్ఞానం లేదు. ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతా తత్వాల సహితంగా తమో ప్రధానంగా ఉంది. ఇందులో ఉండేవారు కూడా తమో ప్రధానంగా ఉన్నారు. కొత్త ప్రపంచం సత్యుగం, అందులో ఉండేవారు కూడా దేవతలే. మళ్ళీ రావణుడు జయించేశాడు. ఇప్పుడు మళ్ళీ బాబా వచ్చారు. మేము బాప్ దాదాల వద్దకు వెళతామని పిల్లలైన మీరంటారు. బాబా మనకు దాదా ద్వారా స్వర్గ రాజ్య అధికారపు వారసత్వాన్ని ఇస్తారు. బాబా స్వర్గ రాజ్య అధికారాన్ని కాక ఇంకేమిస్తారు? పిల్లలైన మీ బుద్ధిలోకి ఇది రావాలి కదా. కానీ మాయ మరిపింప చేస్తుంది. సంతోషాన్ని స్థాయిగా ఉండనివ్వదు. ఎవరైతే బాగా చదువుతారో మరియు చదివిస్తారో వారే ఉన్నత పదవిని పొందుతారు. క్షణంలో జీవన ముక్తి అన్న గాయనం కూడా ఉంది. ఒకేసారి గుర్తించాలి కదా, ఆత్మలందరికీ తండ్రి ఒక్కరే.
ఆ ఆత్మలందరి తండ్రి ఇప్పుడు వచ్చారు, కానీ అందరూ వారిని కలుసుకోలేరు. అది అసంభవం. బాబా చదివించేందుకు వస్తారు. వీరందరూ టీచర్లే. గీతా పాఠశాల అని అంటారు కదా, ఈ పదం సామాన్యమైనదే. కృష్ణుడు గీతని వినిపించాడు అని అంటారు. ఇప్పుడిది కృష్ణుడి పాఠశాల అయితే కాదు కదా. కృష్ణుడి ఆత్మ చదువుకుంటుంది. సత్యుగంలో ఏమైనా గీతా పాఠశాలలలో చదువుకోవటం మరియు చదివించటం జరుగుతుందా? కృష్ణుడు సత్యుగంలోనే ఉంటాడు. మళ్ళీ 84 జన్మలు తీసుకుంటారు. ఒక శరీరం ఇంకొక జన్మలోని శరీరంతో కలవదు. డ్రామా ప్లాన్ అనుసారంగా ప్రతి ఆత్మలోనూ తమ 84 జన్మల పాత్ర నిండి ఉంది. ఒక్క క్షణం ఇంకొక క్షణంతో కలవదు. మీరు 5000 సంవత్సరాలు మీ పాత్రను అభినయిస్తారు. ఒక్క క్షణంలో పాత్ర మరుక్షణంలోని పాత్రతో కలవదు. ఇది ఎంతగా అర్థం చేసుకోవలసిన విషయం. ఇది డ్రామా కదా. పాత్ర పునరావృతమవుతుంది. మిగిలిన ఆ శాస్త్రాలన్నీ భక్తి మార్గానికి చెందినవి. అర్ధకల్పం భక్తి జరుగుతుంది. మళ్ళీ సర్వులకు నేనే వచ్చి సద్గతిని ఇస్తాను. 5000 సంవత్సరాల క్రితం రాజ్యం చేసేవారు అని, సద్గతిలో ఉండేవారు అని మీకు తెలుసు. అక్కడ దుఃఖం నామరూపాలే లేవు. ఇప్పుడంతా దుఃఖమే దుఃఖముంది. దీనిని దుఃఖధామము అని అంటారు. శాంతిధామం, సుఖధామం మరియు దుఃఖధామం. నేనొచ్చి భారతవాసులకే సుఖధామపు మార్గాన్ని చూపిస్తాను. నేను కల్ప కల్పము మళ్ళీ రావలసి ఉంటుంది. నేను అనేక సార్లు వచ్చాను, మళ్ళీ వస్తూనే ఉంటాను. ఇది అంతమవ్వదు. మీరు చక్రాన్ని చుట్టి వచ్చి దుఃఖధామంలో చేరుకుంటారు. మళ్ళీ నేను రావలసి వస్తుంది. ఇప్పుడు మీకు 84 జన్మల చక్రం స్మృతి కలిగింది. ఇప్పుడు బాబాని రచయిత అని అంటారు. డ్రామా రచయిత ఎవరో ఉన్నారని కాదు. రచయిత అనగా ఈ సమయంలో వచ్చి సత్యుగాన్ని రచించేవారు. సత్యుగంలో ఎవరి రాజ్యమైతే ఉండేదో, మళ్ళీ ఎవరైతే పోగొట్టుకున్నారో వారినే మళ్ళీ కూర్చోపెట్టి చదివిస్తాను. పిల్లలను దత్తత తీసుకుంటారు. మీరు నా పిల్లలు కదా. మిమ్మల్ని సాధు సన్యాసులు ఎవరూ చదివించటం లేదు. చదివించేవారు ఒక్క బాబానే. వారినే అందరూ తలుచుకుంటారు. ఎవరినైతే తలుచుకుంటారో వారు తప్పకుండా ఎప్పుడో వస్తారు కదా. అసలు ఎందుకు స్మృతి చేస్తున్నారో కూడా ఎవ్వరికీ తెలియదు. కావున తప్పకుండా పతిత పావనుడైన బాబా వస్తారు. క్రీస్తుని ఈ విధంగా నీవు మళ్ళీ రా అని పిలవరు. అతడు లీనమైపోయాడు అని భావిస్తారు. కావున మళ్ళీ వచ్చే విషయమే ఉండదు. ఎంతైనా ఆ పతిత పావనుడినే స్మృతి చేస్తారు. ఆత్మలైన మాకు మళ్ళీ వారసత్వాన్నివ్వండి అని అంటారు. ఇప్పుడు బాబా వచ్చారని పిల్లలైన మీకు స్మృతి కలిగింది.
మాకు కొత్త ప్రపంచ స్థాపనను చేస్తారు. మళ్ళీ వారు తమ సమయం అనుసారంగా రజో తమోలలోకి వస్తారు. ఇప్పుడు మేము మాస్టర్ జ్ఞాన స్వరూపులుగా అవుతున్నామని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. పిల్లలైన మిమ్మల్ని చదివించి విశ్వాధిపతులుగా తయారు చేసేవారు ఒక్క బాబానే. వారు స్వయం ఆ విధంగా అవ్వరు. కావున వారిని నిష్కామ సేవాదారులు అని అంటారు. నేను ఫలాన్ని ఆశించను, మేము నిష్కామ సేవ చేస్తాము అని మనుష్యులంటారు. కానీ నిజానికి అలా జరగదు. ఎటువంటి సంస్కారాలను తీసుకువెళతారో వాటి అనుసారంగానే జన్మ లభిస్తుంది. కర్మఫలం తప్పకుండా లభిస్తుంది. సన్యాసులు కూడా గృహస్థుల వద్ద పునర్జన్మ తీసుకొని మళ్ళీ సంస్కారం అనుసారంగా సన్యాసుల ధర్మంలోకి వెళ్ళిపోతారు. బాబా యుద్ధం చేసేవారి ఉదాహరణలు కూడా ఇస్తారు. ఎవరైతే యుద్ధ మైదానంలో మరణిస్తారో వారు స్వర్గంలోకి వెళ్ళిపోతారు అని గీతలో కూడా వ్రాసి ఉంది. కానీ స్వర్గపు సమయం కూడా కావాలి కదా. స్వర్గం లక్షల సంవత్సరాలు అని అనేస్తారు. ఇప్పుడు బాబా ఏమి అర్థం చేయిస్తున్నారో మీకు తెలుసు. గీతలో ఏమేమో వ్రాసేశారు. భగవాను వాచ నేను సర్వవ్యాపిని అని అనేస్తారు. ఈ విధంగా నేను సర్వవ్యాపి అని, కుక్క పిల్లి అన్నింటిలోనూ ఉన్నాను అని, నన్ను నేను ఎలా నిందించుకుంటాను అని బాబా అంటారు. నన్నైతే జ్ఞాన సాగరుడు అని అంటారు. మరి నేను ఇలా స్వయాన్ని ఎలా నిందించుకుంటాను? ఇది ఎంత అసత్యమైన విషయం. జ్ఞానమైతే ఎవ్వరిలోనూ లేదు. సన్యాసులు మొదలైన వారికి ఎంత గౌరవం ఉంది. ఎందుకంటే వారు పవిత్రంగా ఉంటారు. సత్యుగంలో గురువులెవరూ ఉండరు. ఇక్కడైతే స్త్రీలతో పతియే నీకు గురువు ఈశ్వరుడు కావున ఇంకే గురువును ఆశ్రయించకు అని అంటారు. అది కూడా భక్తి సతో ప్రధానంగా ఉన్నప్పుడు అలా అర్థం చేయించబడేది. సత్యుగంలో గురువులెవరూ ఉండరు. అలాగే భక్తి ప్రారంభంలో కూడా గురువులు ఎవరూ ఉండరు. పతియే స్వర్గంగా ఉండేవారు, గురువును ఆశ్రయించేవారు కాదు. ఈ విషయాలన్నింటినీ ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. కొంతమంది మనుష్యులైతే బ్రహ్మ కుమారి కుమారుల పేరు వినగానే భయపడిపోతారు. ఎందుకంటే వీరు సోదరి సోదరులుగా చేసేస్తారు అని భావిస్తారు. అరే ప్రజాపిత బ్రహ్మ సంతానంగా ఇవ్వటమైతే మంచిదే కదా. బీకేలే స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటారు. ఇప్పుడు మీరు తీసుకుంటున్నారు. మీరు బీకేలుగా అయ్యారు. మేము సోదరి సోదరులము అని మీరు ఇరువురు అంటారు. శరీర అభిమానం వికారాల దుర్గంధం తొలగిపోతుంది. ఒకే తల్లి పిల్లలమైన సోదరి సోదరులమైన మేము వికారాలలోకి ఎలా వెళ్ళగలం? అది మహాపాపం. ఈ పవిత్రంగా ఉండే యుక్తులు డ్రామాలో ఉన్నాయి. సన్యాసులది నివృత్తి మార్గం. మీరు ప్రవృత్తి మార్గానికి చెందినవారు.
ఇప్పుడు మీరు ఈ చీచీ ప్రపంచపు ఆచార వ్యవహారాలను వదిలి అసలు ఈ ప్రపంచాన్నే మర్చిపోవాలి. మీరు స్వర్గాధిపతులుగా ఉండేవారు. మళ్ళీ రావణుడు మిమ్మల్ని ఎంత అశుద్ధంగా చేశాడు. ఇది కూడా బాబానే అర్థం చేయించారు. మేము 84 జన్మలు తీసుకున్నామని మేమెలా నమ్మాలి అని కొందరంటారు. 84 జన్మలు తీసుకున్నారు అని మంచి చెప్తున్నాను కదా. 84 జన్మలు తీసుకుని ఉండకపోతే ఇక్కడ నిలిచి ఉండలేరు. వీరు దేవీ దేవతా ధర్మం వారు కాదు అని భావించబడుతుంది. వారు స్వర్గంలోకి రాలేరు. ప్రజలలో కూడా తక్కువ పదవిని పొందుతారు. ప్రజల్లో కూడా మంచి పదవులు, తక్కువ పదవులు ఉంటాయి కదా. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. భగవంతుడు వచ్చి రాజ్య స్థాపనను చేస్తాడు. శ్రీకృష్ణుడు వైకుంఠాధిపతిగా ఉండేవాడు. స్థాపనను బాబా చేస్తారు. బాబా గీతను వినిపించారు. దాని ద్వారా ఈ పదవిని పొందాము. ఆ తర్వాత మళ్ళీ చదివించవలసిన అవసరమే లేదు. మీరు చదువుకొని పదవిని పొందుతారు. మీరు గీతా జ్ఞానాన్ని చదవరు కదా. జ్ఞానం ద్వారా సద్గతి లభించింది. ఎంతగా పురుషార్థం చేస్తారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు. కల్పపూర్వం ఎంత పురుషార్థమైతే చేశారో అదే చేస్తూ ఉంటారు. సాక్షిగా ఈ చూడండి. టీచర్ని కూడా చూడాలి. వీరు మనల్ని చదివించారు. మనం వీరికన్నా చురుకుగా అవ్వాలి. మార్జిన్ ఎంతో ఉంది. ఉన్నతోన్నతులుగా అయ్యేందుకు ప్రయత్నించండి. తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా అవ్వటమే ముఖ్యమైన విషయం. ఇది అర్థం చేసుకోవలసిన విషయం కదా. గృహస్థ వ్యవహారంలోనూ ఉండాలి. అలాగే తండ్రిని కూడా స్మృతి చెయ్యాలి. తద్వారా పావనంగా అయిపోతారు. ఇక్కడైతే అందరూ పతితులుగా ఉన్నారు. ఇందులో అంతా దుఃఖమే దుఃఖం. సుఖమయమైన రాజ్యం ఎప్పుడు ఉండేదో ఎవ్వరికీ తెలియదు. దుఃఖమున్నప్పుడు హే భగవంతుడా, హే రామ, ఈ దుఃఖాలను ఎందుకిచ్చావు అని అంటారు. భగవంతుడైతే ఎవరికీ దుఃఖాన్నివ్వరు. రావణుడే దుఃఖాన్నిస్తాడు. మన రాజ్యంలో ఇంకా ఏ ధర్మం ఉండదని ఇప్పుడు మీకు తెలుసు. మళ్ళీ ఆ తర్వాత ఇతర ధర్మాలు వస్తాయి. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, చదువైతే మీ తోడు ఉంది. మన్మనాభవ అన్న లక్ష్యమైతే లభించింది. బాబాని స్మృతి చెయ్యండి. బాబా నుండి మనం స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటున్నాం. ఇది కూడా స్మృతి చెయ్యలేరు. ఈ స్మృతి పక్కాగా ఉండాలి. తద్వారా అంత మతిని బట్టి గతి ఏర్పడుతుంది. అచ్చ, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, ఉదయమే అమృత వేళ లెగిచి బాబా
మన తండ్రి శిక్షకుడు సద్గురు. ఇప్పుడు జ్ఞానరత్నాలతో అలంకరించటానికి ఆ బాబా వచ్చారు అని చింతన చెయ్యండి. వారు తండ్రులకు తండ్రి, పతులకు పతి అని చింతన చేస్తూ అపారమైన సంతోషంలో ఉండాలి. రెండో పాయింట్, ప్రతి ఒక్కరి పురుషార్థాన్ని సాక్షిగా చూడాలి. ఉన్నత పదవిని పొందేందుకు మార్జిన్ ఉంది. కావున తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి. వరదానం, నిర్వికారి శక్తి ద్వారా సూక్ష్మవతనము లేక 3 లోకాలను అనుభవం చేసుకునే శ్రేష్ఠ భాగ్యవానుభవ. ఏ పిల్లల దగ్గరైతే నిర్వికారి శక్తి ఉంటుందో, ఎవరి బుద్ధి యోగమైతే పూర్తిగా రిఫైన్ గా ఉంటుందో, అటువంటి భాగ్యవంతులైన పిల్లలు సహజంగానే 3 లోకాలను తిరిగి రాగలరు. సూక్ష్మవతనం వరకు తమ సంకల్పాలను చేర్చటానికి సర్వ సంబంధాల సారం గల సూక్ష్మమైన స్మృతి కావాలి. ఇదే అన్నింటికంటే శక్తివంతమైన సంబంధం. ఇందులో మధ్య మధ్యలో మాయ కల్పించుకోదు. కావున సూక్ష్మవతనపు శోభను అనుభవం చేసుకునేందుకు స్వయాన్ని నిర్వికార శక్తితో సంపన్నంగా చేసుకోండి. స్లోగన్, ఏ వ్యక్తి, వస్తువు లేక వైభవం పట్లనైనా ఆకర్షితమవ్వటమంటే జీవిత భాగస్వామి అయిన బాబాకు సంకల్పాల ద్వారా విడాకులివ్వటం. అవ్యక్త సూచనలు, ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత పర్సనాలిటీని ధారణ చెయ్యండి. పవిత్రత సంగమయుగ బ్రాహ్మణుల మహాజీవితం యొక్క మహానత. పవిత్రత బ్రాహ్మణ జీవితానికి శ్రేష్ఠ అలంకరణ. స్థూల శరీరంలో విశేషంగా శ్వాస ఆడటం తప్పనిసరి. శ్వాస లేనట్లయితే జీవితమే ఉండదు. అలాగే బ్రాహ్మణ జీవితం యొక్క శ్వాస పవిత్రత. 21 జన్మల ప్రాలబ్ధానికి ఆధారము అనగా పునాది పవిత్రత. ఓం శాంతి.